వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం పవర్ క్యాలిక్యులేషన్స్ ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ చూసాం కదా. సో ఆ పవర్ క్యాలిక్యులేషన్స్ మీదే ఇంకొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఇంకొంచెం డెప్త్గా మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సరేనా? లెట్ us go through. ట్రాన్స్మిటెడ్ పవర్ అంటే నేను ఏం చెప్పాను ఫార్ములా? ట్రాన్స్మిటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్ పవర్ అని చెప్పుకున్నాం, అవునా కదా? రైట్. సో దీన్నే సింపుల్గా ఎలా చెప్పచ్చు? క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్ పవర్లో 2 సైడ్ బ్యాండ్స్ ఉంటాయి, లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్. దట్ ఈజ్ పిఎల్ఎస్బి ప్లస్ పియుఎస్బి. ఓకే, రైట్ ఆర్ నాట్? సో పీసీ ప్లస్ పిఎస్బి అంటే ఏం రాయొచ్చు? పీసీ మ్యూ స్క్వేర్ బై 2 అని రాయొచ్చు. ఎస్ అవును? కాబట్టి దీని నుంచి మనం ఏం రాస్తాం నాన్న? పీసీ కామన్ ఇస్తే 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. అవునా? అంటే టోటల్ పవర్ ఫార్ములా ఏంటి? ట్రాన్స్మిటెడ్ పవర్, టోటల్ ట్రాన్స్మిటెడ్ పవర్, టోటల్ పవర్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, వేర్ మ్యూ ఇస్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ కదా. అయితే ఇక్కడ మరొక పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ బ్యాండ్ పవర్, అవునా కదా? అంటే సైడ్ బ్యాండ్ పవర్ అంటే ఎల్ఎస్బి పవర్ ప్లస్ యూఎస్బి పవర్. ఎల్ఎస్బిలో ఎంత పవర్ ఉందో యూఎస్బిలో కూడా అంతే పవర్ ఉంటుంది. అంటే పిఎల్ఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు పియుఎస్బి, ఎప్పుడైనా అంతే, గుర్తుపెట్టుకోండి. ఎల్ఎస్బిలో లోవర్ సైడ్ బ్యాండ్లో ఎంత పవర్ ఉందో అప్పర్ సైడ్ బ్యాండ్లో కూడా అంతే పవర్ ఉంటుంది. ఓకేనా? అలాంటప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తుంటేనే నాకు ఇది వస్తుంది, అవునా కదా? మరి అలాంటప్పుడు ఇదెంత అంటే సి ఫ్రెండ్స్, ఈ రెండింటి యొక్క ఎడిషన్ ఇది, మళ్ళీ ఈ రెండు ఈక్వల్. అలాంటప్పుడు దీనిలో హాఫే కదా ఇది, మళ్ళీ దీనిలో హాఫ్ ఇది, అవునా కదా? సో అంటే పీసీ మ్యూ స్క్వేర్ బై 2 డివైడెడ్ బై 2 హోల్ డివైడెడ్ బై 2 చేసామనుకోండి, ఎంత వస్తుంది నాకు? పీసీ మ్యూ స్క్వేర్ బై 4 వస్తుంది, అవునా? అంటే ఎల్ఎస్బి పవరు పీసీ మ్యూ స్క్వేర్ బై 4, యూఎస్బి పవరు పీసీ మ్యూ స్క్వేర్ బై 4. దేనిలో అంటే క్యారియర్ పవర్ టర్మ్స్లో మనం చెప్పాలనుకున్నప్పుడు. అర్థమైందా? మనం ఆల్రెడీ చూసాం మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 8R అని, అవునా కదా? ఎల్ఎస్బి పవరు యూఎస్బి పవరు రెండు కూడా మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 8R ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీలో మ్యూలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీసీ మ్యూలో ఎల్ఎస్బి పవర్ ఎంత, యూఎస్బి పవర్ ఎంత? పీసీ మ్యూ స్క్వేర్ బై 4. సైడ్ బ్యాండ్ పవర్ ఎంత? సైడ్ బ్యాండ్ పవర్ వచ్చేసి పీసీ మ్యూ స్క్వేర్ బై 2. అర్థమైందా? సైడ్ బ్యాండ్ పవర్ అడిగితే పీసీ మ్యూ టర్మ్స్లో డివైడెడ్ బై 2 వస్తుంది. ఎల్ఎస్బి పవర్ యూఎస్బి పవర్ అడిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీసీ మ్యూలో పీసీ మ్యూ స్క్వేర్ బై 4 వస్తుంది. అర్థమైందా? సో పీసీ మ్యూ స్క్వేర్ బై 4 ప్లస్ పీసీ మ్యూ స్క్వేర్ బై 4 చేస్తే మళ్ళీ మనకి ఇది వస్తుంది. అర్థమైందా? సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ నోట్ దిస్. And now let us see some more information. Okay friends, now let us see some important cases. ఇది చూడండి నాన్న, కేస్ 1 ఏంటంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉన్నప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. కేస్ 1 ఏంటంటే వెన్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు. అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ 0 అంటే అర్థం ఏంటి? మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ మ్యూ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ ఏఎం బై ఏసీ. అంటే ఏఎం వాల్యూ 0 ఉన్నప్పుడు. ఏఎం వాల్యూ 0 అంటే అర్థం ఏంటి? నో సిగ్నల్ కేస్, క్యారియర్ ఉంది, నో సిగ్నల్. ఎస్ అవును, అప్పుడు వచ్చినటువంటి బయటకు వచ్చేటటువంటి వేవ్ ఏంటి? సింపుల్గా క్యారియర్ సిగ్నల్ ఇది, బికాస్ దెర్ ఈజ్ నో మెసేజ్, అవునా? సరే, మనకు ఆల్రెడీ తెలుసు టోటల్ పవర్ ఎంత, టోటల్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఎంత? క్యారియర్ పవర్ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, అవునా కదా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మ్యూ ఈక్వల్స్ టు 0 అంటే ఆ పర్టికులర్ కేసుని ఏమంటాం? నో మాడ్యులేషన్ అంటాం. అంటే అక్కడ మెసేజ్ అన్నదే లేనప్పుడు మాడ్యులేషన్ అని ఏం చెప్తాం? జస్ట్ క్యారియర్ వెళ్తుంది అంతే. అర్థమైందా? సో మ్యూ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. సో పీసీ ఇంటూ 1 ప్లస్ 0 డివైడెడ్ బై 2, వాట్ ఐ విల్ బి గెటింగ్? జస్ట్ పీసీ అంతే. అంటే వెన్ ద వాల్యూ ఆఫ్ మ్యూ ఈజ్ 0, అంటే ఇన్ ద కేస్ ఆఫ్ నో మాడ్యులేషన్ జరగనప్పుడు టోటల్ పవర్ ఎంత అంటే అది క్యారియర్ పవర్ ఎంతో టోటల్ పవర్ కూడా అంతే. టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్. అర్థమైందా? ఇన్ ద కేస్ ఆఫ్ నో మాడ్యులేషన్ ఆర్ when modulation index value is 0, then total power equals to carrier power. If the signal's carrier power is equals to, if the signal's total power is equals to its carrier power, then the value of mu is అంటాడు. వాల్యూ ఆఫ్ మ్యూ ఎంత అప్పుడు? 0. అంటే టోటల్ పవర్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ఎప్పుడు అవుతుంది? మ్యూ వాల్యూ 0 ఉన్నప్పుడు. అర్థమైందా? తర్వాత ఇది చూడండి, ఇప్పుడు మ్యూ వాల్యూ 1 ఉన్నప్పుడు ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మాడ్యులేషన్ అనేది జరిగిన తర్వాత మనకి మ్యూ వాల్యూ ఎలా ఉండాలని చెప్పాను? మ్యూ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలని చెప్పాను, అవునా కదా? ఫర్ గుడ్ ట్రాన్స్మిషన్. మ్యూ కనుక గ్రేటర్ దాన్ 1 ఉంటే ఖచ్చితంగా డిస్టార్షన్ వస్తుంది, ఓవర్ మాడ్యులేషన్ అయిపోతుందని చెప్పుకున్నాం, అవునా కదా? సో మ్యూ ఎప్పుడూ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉండాలి. సో అంటే 1 కన్నా తక్కువ ఉండాలి లేదా 1 ఉండొచ్చు. ఇక్కడ మనం 0 కేసు చూసాం, అవునా కదా? ఇప్పుడు మనం 1 కేసు చూద్దాం, మ్యాక్సిమం కేసు 1 కేసు చూద్దాం ఫర్ గుడ్ ట్రాన్స్మిషన్.
సో మ్యూ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి దీనిలో. ట్రాన్స్మిటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 ఈజ్ ద ఫార్ములా. మ్యూ మ్యూ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో పీసీ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 కదా, 1/2. అప్పుడు ఏమొస్తుందన్నా పీసీ ఇంటూ 2 1 2 2 ప్లస్ 1 ఈజ్ 3/2. అవునా? ఎస్ అవును. సో ట్రాన్స్మిటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఆఫ్ క్యారియర్ పవర్ ఆర్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఈక్వల్స్ టు 3/2 అంటే ఎంత 1.5 పీసీ. అవునా? ఇప్పుడు ట్రాన్స్మిటెడ్ పవర్ ఎంత అయింది నాన్న 3/2 ఆఫ్ క్యారియర్ పవర్ ఆర్ ట్రాన్స్మిటెడ్ పవర్ ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ టోటల్ పవర్. ట్రాన్స్మిటెడ్ పవర్ అంటే ఏంటి? టోటల్గా మనం ఎంత పవర్ని ట్రాన్స్మిట్ చేసామో టోటల్ పవర్ అన్నా ట్రాన్స్మిటెడ్ పవర్ అన్నా ఒకటే. సో టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ క్యారియర్ పవర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సో నేనేం చేస్తున్నానంటే సి ఫ్రెండ్స్, పీసీని నేను కొంచెం మాడిఫై చేస్తాను. ఎలా అంటే 1.5 ఇంటూ 2 ఇంటూ పీసీ బై 2 అని రాస్తాను. 2 క్యాన్సిల్ అయినా మళ్ళీ ఎందుకు ఇలా రాశానంటే 1.5 ఇంటూ 2 ఎంత 3 ఇంటూ పీసీ బై 2. అవునా కదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే పీసీ బై 2 అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? పీసీ బై 2 ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పుకోవచ్చు నాన్న 3 ఇంటూ సైడ్ బ్యాండ్ పవర్. ఎస్ ఓ నో? రైట్. సో పీసీ బై 2ని పిఎస్బి అని ఎట్లా రాశాను అంటే లిజన్, మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. సైడ్ బ్యాండ్ పవర్ ఫార్ములా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూ అండ్ మ్యూలో పీసీ మ్యూ స్క్వేర్ బై 2. అవునా కదా? సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వల్స్ టు పీసీ మ్యూ స్క్వేర్ బై 2. ఇక్కడ మ్యూ వాల్యూ ఎంత ఎజ్యూమ్ చేసుకున్నాను? 1 ఎజ్యూమ్ చేసుకున్నాను దీని వాల్యూని. కాబట్టి పిఎస్బి ఈక్వల్స్ టు ఏమవుతుంది? దీని వాల్యూ 1 పెడితే పీసీ బై 2 అయిపోతుంది. అవునా కదా? సో ఆ విధంగా సైడ్ బ్యాండ్ పవర్ని ఇన్ టర్మ్స్ వెన్ మాడ్యులేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అలాంటప్పుడు 3 పిఎస్బి వచ్చేసింది. అవునా కదా? అంటే ఎప్పుడైతే మ్యూ వాల్యూ 1 ఉందో అప్పుడు టోటల్ పవర్ ఎంత 1.5 టైమ్స్ ఆఫ్ క్యారియర్ పవర్. టోటల్ పవర్ మళ్ళీ సైడ్ బ్యాండ్ పవర్కి 3 టైమ్స్ ఆఫ్ సైడ్ బ్యాండ్ పవర్. ఇది మిమ్మల్ని చూస్ ద కరెక్ట్ వన్ అని 4 ఆప్షన్స్ ఇచ్చేస్తాడు కదా కొన్నిసార్లు. ఆ ఏ స్టేట్మెంట్ కరెక్టో మీరు టిక్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి కేసులో వెన్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, ద టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ క్యారియర్ పవర్, 3 టైమ్స్ ఆఫ్ సైడ్ బ్యాండ్ పవర్. ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు స్టేట్మెంట్లో. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. రైట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు నాన్న. అయితే మ్యూ ఈక్వల్స్ టు 0 అన్నది మనం ఏం చెప్పుకున్నాము? నో మాడ్యులేషన్ అని చెప్పుకున్నాము. మరి కేస్ 2లో మ్యూ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు దీన్ని ఏమంటామంటే టోటల్ మాడ్యులేషన్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మ్యూ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు దీన్ని ఏమంటారంటే టోటల్ మాడ్యులేషన్ అంటారనమాట. టోటల్ మాడ్యులేషన్ అంటే ఇక్కడ 100% మాడ్యులేషన్ జరుగుతుంది. 100% మాడ్యులేషన్ అన్నది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ క్రిటికల్ మాడ్యులేషన్ కేసులో ఇక్కడ అసలు మాడ్యులేషన్ అన్నదే జరగట్లేదు. బికాస్ దర్ ఈజ్ నో మెసేజ్ సిగ్నల్. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? రైట్. ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. కరెక్ట్గా యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ వేవ్ అనేది రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి మ్యూ వాల్యూ 1. అర్థమైందా? సో దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ మ్యూ ఈక్వల్స్ టు 1 అండర్ టోటల్ మాడ్యులేషన్ కేస్, వెన్ మ్యూ ఈక్వల్స్ టు 1 దెన్ టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ పీసీ ఆర్ ఎస్ 3 టైమ్స్ ఆఫ్ సైడ్ బ్యాండ్ పవర్. అర్థమైందా? దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి నాన్న, సమ్ ఇంపార్టెంట్ నోట్స్ ఏంటి అంటే నోట్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. సి when the value of mu is equals to 0, టోటల్ పవర్ ఎంత? క్యారియర్ పవర్కి ఈక్వల్ అయింది. అంటే అక్కడ మెసేజ్ పవర్, సైడ్ బ్యాండ్స్ ఏమి లేవు అక్కడ. బికాస్ దెర్ ఈజ్ నో మెసేజ్ సిగ్నల్. బికాస్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ ఓన్లీ సైడ్ బ్యాండ్స్ అకర్స్. సైడ్ బ్యాండ్స్ అనేవి ఎందుకు రాలా? అసలు మనం మెసేజే ఇవ్వలేదు కాబట్టి టోటల్ పవర్ ఎంత అంటే టోటల్గా మనం క్యారియర్ మాత్రమే వెళ్ళింది కాబట్టి క్యారియర్కి ఎంత పవర్ తీసుకుందో, కన్జ్యూమ్ చేసుకుందో టోటల్ పవర్ కూడా అంతే ఉంటుంది. సరే, when mu is equals to 1 అప్పుడు ఎంత పవర్ వచ్చింది? టోటల్ పవర్ ఎంత అంటే 1.5 పీసీ అనుకున్నాం. అవునా కదా? దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 1 ప్లస్ 1.5 ఏనా? 0.5 సారీ 1 ప్లస్ 0.5 కదా పీసీ. అవునా? ఇప్పుడు 1 ఇంటూ పీసీ ఈజ్ నథింగ్ బట్ పీసీ ప్లస్ 0.5 పీసీ అని రాయచ్చా లేదా? అంటే వెన్ ద మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ట్రాన్స్మిటెడ్ పవర్ ఎంత అంటే క్యారియర్ పవర్ ప్లస్, అంటే నో మాడ్యులేషన్ కేసులో ఉన్న క్యారియర్, అసలు మాడ్యులేషన్ చేయకముందు ఉండేటటువంటి క్యారియర్ పవర్ ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ 0.5 పీసీ వస్తుంది.
0.5 PCO రావడం అంటే ఏంటి దీని అర్థం అంటే చూడండి, ఇక్కడ మాడ్యులేషన్ ఇండెక్స్ వాల్యూ 0 ఉన్నప్పుడు జస్ట్ పీసీ మాత్రమే ఉంది. అదే మ్యూ వాల్యూని 1గా మార్చామనుకోండి, మ్యూ వాల్యూని పెంచామనుకోండి, అంటే మ్యూ వాల్యూ 0 నుంచి 1 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే మ్యూ ఈజ్ ఇంక్రీజింగ్, అంటే మ్యూ వాల్యూని పెంచుతున్నాం అనుకోండి, ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 0 to 1. మ్యూని 0 నుంచి 1కి చేస్తున్నప్పుడు క్యారియర్ పవర్ కాస్త ఏమైంది, ఇంకొంచెం క్యారియర్ పవర్ ఎక్స్ట్రా యాడ్ అయింది. అవునా కదా? అంటే 0.5 అంటే ఇక్కడ ఉన్నది 1 పీసీ అన్నా 1 పీసీ అన్నా ఒకటే, దానికి ఇంకెంత యాడ్ అయింది, దీనిలో హాఫ్ అమౌంట్ ఇంకొంచెం వచ్చిందనమాట. అవునా కదా? అంటే యాజ్ మ్యూ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 0 to 1 ఏమవుతుంది, టోటల్ క్యారియర్ పవర్ ఎంత అవుతుంది, ఇంక్రీజ్డ్ బై 50%. 0.5 అంటే పర్సెంటేజ్లో 50% కదా? అవునా కదా? యాజ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ 0 to 1, సో పవర్ ఏమవుతుంది అక్కడ మనకి, పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ ద టోటల్ ఏఎం పవర్ ఈజ్ ఇంక్రీజింగ్ బై 50%. అవునా కదా? టోటల్ పవర్, క్యారియర్ పవర్ కాదు, నిజానికి టోటల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా కదా? టోటల్ పవర్ ఈజ్ ఇంక్రీజింగ్. అవునా కదా? 50% అనేది ఇంక్రీజ్ అయింది. ఆ 50% ఎవరిలో, క్యారియర్కి కొంత మనం పవర్ ఇవ్వాలి. క్యారియర్కి సపోజ్ 10 వాట్స్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ మ్యూ ఈక్వల్ టు 0 కేసులో 10 వాట్స్ క్యారియర్కి ఇచ్చాను, కానీ నేను మెసేజ్ సిగ్నల్ ఏమి ఇవ్వలేదు, కాబట్టి టోటల్ పవర్ ఎంత, 10 వాట్సే. కానీ ఇక్కడ మ్యూ ఈక్వల్స్ టు 1 అంటే కొంత మెసేజ్ ఉంది, మెసేజ్ ఇచ్చాను నేను, ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏసీ కదా, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే. సో కొంత పవర్ క్యారియర్కి ఇవ్వాలి, కొంత పవర్ మెసేజ్ సిగ్నల్స్కి సైడ్ బ్యాండ్స్ కూడా ఇవ్వాలి. ఆ సైడ్ బ్యాండ్స్కి ఎంత పవర్ వెళ్ళిందంట అంటే, క్యారియర్ పవర్లో 10 వాట్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు సైడ్ బ్యాండ్స్కి ఎంత, సైడ్ బ్యాండ్కి ఎంత పవర్ వెళ్ళింది, 5 వాట్స్ వెళ్ళింది. దీనిలో సగం, అదే కదా చెప్తున్నాడు, అదే కదా 50% అంటే హాఫ్, దీనిలో సగం పవర్ ఏమో దీనికి వెళ్ళిపోయింది. అంటే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మ్యూ వాల్యూ ఎప్పుడు 0 ఉండకూడదు, అసలు మెసేజే లేనట్టు, నో మాడ్యులేషన్ జరిగింది, మ్యూ వాల్యూ 1 అయింది, చక్కగా క్రిటికల్ మాడ్యులేషన్ జరుగుతుంది. అలా అయితే చూడండి, మెసేజ్ ఏమో సైడ్ బ్యాండ్స్లో ఉంటుంది, ఆ సైడ్ బ్యాండ్స్కి నేను ఇచ్చేదే 5 వాట్స్ పవర్, కానీ మెసేజ్ అసలు క్యారియర్లో ఉండదు, జస్ట్ క్యారీ చేస్తుంది అంతే, దానికి 10 వాట్స్ పవర్ ఇస్తున్నాం మనం. అంటే కావాల్సిందేమో మెసేజ్, అదే పంపాలి మనం, అనవసరంగా క్యారియర్కి ఇంకో ఎక్స్ట్రా 10 వాట్స్ పట్టేస్తుందా, ఎడిషనల్గా క్యారియర్ పంపడానికి ఇంకా ఎక్స్ట్రా పవర్ పట్టేసింది. అదే ఈ క్యారియర్ లేకుండా జస్ట్ 0.5 పీసీ అంటే పిఎస్బీని మాత్రమే పంపించవచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఈ పీసీని పంపించడం అంటే సైంటిస్టులు తర్వాత రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఈ క్యారియర్ పవర్ వల్ల ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో అనవసరంగా ఎక్స్ట్రా పవర్ వేస్ట్ అయిపోతుంది, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ని దాటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్కి, తర్వాత డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అనే మాడ్యులేషన్కి, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అనే మాడ్యులేషన్కి వెళ్ళారనమాట. అంటే కేవలం సైడ్ బ్యాండ్స్ని మాత్రమే పంపించే విధంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్ని అడ్వాన్స్ చేశారు. అర్థమైందా? మీ ఇంటర్మీడియట్ లెవెల్లో కేవలం ఎక్కడి వరకు ఉంది, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వరకే ఉంది. ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుంటే మీరు చాలు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తే అక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ మంచి డెప్త్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అందులో దీన్ని ఎట్లా ఎలిమినేట్ చేశారు వాళ్ళు, ఇది ఎలా ఎలిమినేట్ చేసి కేవలం పిఎస్బీని మాత్రమే ఎలా తీసుకున్నారు అంటే, కేవలం అప్పర్ సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ మాత్రమే అక్కడ ట్రాన్స్మిట్ అవుతాయి. మళ్ళీ 2 సైడ్ బ్యాండ్స్ అనవసరంగా ఎందుకు, ఒక సైడ్ బ్యాండ్ని తీస్తారు, మళ్ళీ దాన్ని సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అంటారు. ఒక సైడ్ బ్యాండ్ ఏదర్ లోఎస్బీ ఎల్ఎస్బీని కానీ అప్పర్ యూఎస్బీని కానీ సప్రెస్ చేసేసి ఒక సైడ్ బ్యాండ్నే పంపిస్తారనమాట. ఎందుకని, మెసేజ్ రెండిట్లో ఉంది, కానీ ఒక్కసారి వస్తే చాలు, 2 సార్లు అక్కర్లేదు. అర్థమైందా? అంటే పవర్ని వాళ్ళు సేవ్ చేస్తున్నారనమాట. అర్థమైందా? సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ డిసడ్వాంటేజెస్, క్యారియర్కి ఎక్స్ట్రా పవర్ పట్టేస్తుంది అనమాట, ఖర్చు ఎక్కువైపోతుంది మనకి ఈ టైప్ ఆఫ్ మాడ్యులేషన్. అర్థమైందా? సరే, ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ లిజన్, ట్రాన్స్మిటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 అంటే ఏంటి నాన్న, 3/2 అనే కదా అర్థం. అవునా కదా? మరి నేను పీసీని ఏం రాయొచ్చు, ఇప్పుడు 2 అటు వెళ్ళిపోతుంది, 3 ఇటు వస్తుంది, 2/3 పీటీ. అవునా కదా? సో క్యారియర్ పవర్ ఎంత తీసుకుంది అంటే 2/3 టైమ్స్ ఆఫ్ పీటీ. 2/3 అంటే 0.6666. అవునా కదా? సో ఈ టోటల్ పవర్లో క్యారియర్ పవర్ ఎంత ఉంది అంటే 0.6666 నేను ఎలా రాస్తానంటే 100%లో చెప్పాలనుకున్నాను అనుకోండి. అరే ఈ టోటల్ పవర్లో క్యారియర్ ఎంత పవర్ తీసుకుంటుంది, క్యారియర్కి ఎంత పవర్ పడుతోంది అని తెలుసుకోవాలనుకుంటే నేను 100%లో చెప్పాలనుకోండి. ఏం చెప్తాం పర్సంటేజ్లో, ఇంటూ 100% చేస్తే అంటే 66.66% ఆఫ్ టోటల్ పవర్ పడుతుంది. దీన్ని 100తో మల్టిప్లై చేస్తే వస్తుంది, తర్వాత పర్సంటేజ్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టాం. సరే, అంటే క్యారియర్ ఎంత పవర్ తీసుకుంటుంది టోటల్ పవర్లో అంటే 66.66% ఆఫ్ ట్రాన్స్మిటెడ్ పవర్. అంటే హాఫ్ కన్నా ఎక్కువ 50% కన్నా ఎక్కువ పవర్ క్యారియర్కే పట్టేస్తుంది. అవునా కదా? ఇది అనవసరం కదా, క్యారియర్లో మనకు మెసేజే ఉండదు. అవునా కదా? కానీ అనవసరమైన విషయానికి మనం 66.66% పవర్ని ఇచ్చేస్తున్నాం.
వృధానేనా? ఎస్ ఓ నో? దిస్ ఇస్ అ వేస్టేజ్. మరి క్యారియర్కి ఇంత పవర్ ఇస్తుంటే మరి సైడ్ బ్యాండ్స్కి ఎంత పవర్ ఇస్తున్నాము అంటే పిఎస్బి సైడ్ బ్యాండ్స్కి ఎంత పవర్ ఇస్తున్నాము? 100% ఈజ్ ద టోటల్ పవర్, అవునా కదా? టోటల్ పవర్ని 100% అనుకోండి. దానిలో క్యారియర్కి 66.66% ఇచ్చేస్తున్నాం. టోటల్ పవర్ అంటే ఏంటి? మళ్ళీ క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్ పవర్. దీనికే 66% ఇచ్చేస్తుంటే మరి సైడ్ బ్యాండ్కి ఎంత పవర్ ఇస్తున్నట్టు? 33.33% ఆఫ్ ట్రాన్స్మిటెడ్ పవర్ మాత్రమే సైడ్ బ్యాండ్కి వెళ్తుంది. అంటే టోటల్ పవర్లో క్యారియర్ 66.66% పవర్ తీసేసుకుంటుంది, సైడ్ బ్యాండ్స్ మాత్రం 33.33% ఆఫ్ ట్రాన్స్మిటెడ్ పవర్ టోటల్ పవర్ తీసుకుంటుంది, అవునా కదా? కానీ కేవలం మనం దీన్ని మాత్రమే మెసేజ్ సిగ్నల్ని డీకోడ్ చేస్తాం, కానీ ఇక్కడ ఎంత పవర్ వేస్ట్ అవుతుంది చూడండి. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. అర్థమైందా? సో మిమ్మల్ని ఎగ్జామ్లో ఎంత పవర్ వేస్ట్ అవుతుందంటే 66.6% ఆఫ్ పవర్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. ఎస్ ఓ నో? హౌ మచ్ పవర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ ఆర్డర్ టు సెండ్? 33.33% అంతే. అంటే సైడ్ బ్యాండ్కి యూజ్ అయ్యే పవర్ ఎంత? టోటల్ పవర్లో 33.33. క్యారియర్ తీసుకునే పవర్ ఎంత అంటే 66.66%. అర్థమైందా? దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ అండ్ లెట్ us see a small note. Okay Nana, now let us see another concept, modulation efficiency. This is a very very interesting and important concept. See, modulation efficiency ని దీంతో డినోట్ చేస్తారు, ఈటా. అర్థమైందా? సో ఇదేం చెప్తుంది అంటే మాడ్యులేషన్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే ఇట్ స్పెసిఫైస్ షేర్ ఆఫ్ సైడ్ బ్యాండ్ పవర్ ఇన్ టోటల్ పవర్. అంటే టోటల్ పవర్లో, అంటే టోటల్ పవర్ అంటే ఏంటన్నా పీటీలో ఎంతవరకు సైడ్ బ్యాండ్ పవర్ ఉంది అనేది చెప్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్కి ఎంత పవర్ అలొకేట్ చేశాము, సైడ్ బ్యాండ్లోనే కదా మనకి జనరల్గా మెసేజ్ ఉండేది. అంటే టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్ ఎంత పవర్ తీసుకున్నాయి దాన్నే మాడ్యులేషన్ ఎఫిషియన్సీ చెప్తుంది అనమాట. ఈటా చెప్తుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈటా వాల్యూ 0.1 అయిందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్కి 10% పవర్ వెళ్ళిపోయింది. క్యారియర్ పవర్కి ఎంత ఉంది అప్పుడు వాల్యూ అంటే 90% ఉందన్నమాట. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈటా వాల్యూ 0.1 అంటే అర్థం ఏంటి అంటే టోటల్ పవర్లో ఇప్పుడు టోటల్ పవర్ క్యారియర్కి కొంత ఇవ్వాలి, సైడ్ బ్యాండ్స్కి కొంత పవర్ ఇవ్వాలి, అవునా కదా? డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సైడ్ బ్యాండ్స్లో 10% ఉన్నట్టు టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్కి 10% అలొకేట్ అయింది. అదే టోటల్ పవర్లో రిమైనింగ్ 90% క్యారియర్ తీసుకుంది. అర్థమైందా? ఒకవేళ ఈటా వాల్యూ 0.3 అనుకోండి, టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్కి 30% పవర్ తీసుకోవడం జరిగింది. మరప్పుడు క్యారియర్ ఎంత తీసుకున్నట్టు? క్యారియర్కి 70% ఆఫ్ పవర్ అలొకేట్ అయింది. అర్థమైందా? ఈటా అది చెప్తుంది అనమాట. ఈటా ఏం చెప్తుందంటే సైడ్ బ్యాండ్స్కి ఎంత పవర్ తీసుకుంది, సైడ్ బ్యాండ్స్ ట్రావెల్ అవ్వడానికి ఎంత పవర్ పడుతుంది అనేది ఎఫిషియన్సీ అనేది చెప్తుంది, ఈటా మాడ్యులేషన్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఈ మాడ్యులేషన్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంటంటే పిఎస్బి డివైడెడ్ బై పీటీ. అంటే టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్ పవర్ ఎంత ఉంది. ఇప్పుడు అర్థమైందా? టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్ పవర్ ఎంత ఉంది? ఈటా ఈక్వల్స్ 0.1 అంటే 10% ఉందన్నమాట సైడ్ బ్యాండ్ పవర్ టోటల్ పవర్లో. రిమైనింగ్ 90% క్యారియర్ పవరే అనమాట. సో ఈటా వాల్యూ 0.5 అన్నాడు అనుకోండి సపోజ్, అంటే 50% సైడ్ బ్యాండ్ పవర్ ఉంది, 50% క్యారియర్ పవర్ ఉంది. అర్థమైందా? సో అదనమాట. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డెరివేషన్ చూడండి, ఈటా వాల్యూ పిఎస్బి బై పీటీ అన్నాను. వాట్ ఈజ్ పిఎస్బి నానా? సైడ్ బ్యాండ్ పవర్కి ఫార్ములా ఏంటి? పీసీ మ్యూ స్క్వేర్ బై 2, అవునా కదా? ఇది చెప్పుకున్నామా లేదా? డివైడెడ్ బై పీటీ ఎంత? టోటల్ పవర్ అంటే పీసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, అవునా కదా? సో ఇప్పుడు పీసీ గెట్స్ క్యాన్సిల్డ్, నాకేమొస్తుంది? ఈటా ఈక్వల్స్ టు మ్యూ స్క్వేర్ బై 2 హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. ఎల్సిఎం చేశాను, 2 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2, మళ్ళీ 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఫైనల్గా నాకు ఏం మిగిలింది? ఈటా అంటే ఈటా ఈక్వల్స్ టు దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేషన్ ఎఫిషియన్సీ, అంటే మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్. ఇది ఫార్ములా. అర్థమైందా? మ్యూ స్క్వేర్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్. దీన్నే వాడు మ్యూ ప్లస్లో ఎంఏ అని ఇస్తాడు కదా కొన్నిసార్లు, ఎంఏ స్క్వేర్ బై 2 ప్లస్ ఎంఏ స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు మీరు. యూ అన్నా ఎంఏ అన్నా ఒకటే. అర్థమైందా? మీకు ఎలా అనుకుంటే అలా అనుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఎంత? మ్యూ స్క్వేర్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్. ఓకేనా? సో మ్యూ వాల్యూ ఇచ్చేసి వాట్ ఈస్ ద మాడ్యులేషన్ ఎఫిషియన్సీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వేసి మీరు ఆ మ్యూ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసి చేస్తారు. అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు పిఎస్బి బై పీటీ. ఇప్పుడు మిమ్మల్ని క్యారియర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పవర్ ఉందని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని పీసీ బై పీటీ చేస్తాం అప్పుడు, అవునా?
అంటే టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్స్కి ఎంత పవర్ ఉందో చెప్పేది మాత్రమే మాడ్యులేషన్ ఎఫిషియన్సీ. క్యారియర్లో ఎంత పవర్ తీసుకుందని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, పీసీ డివైడెడ్ బై పీటీ చేయాలి. అర్థమైందా? సో పీసీ డివైడెడ్ బై పీటీ అంటే పీసీ డివైడెడ్ బై, లిజన్ చూడండి, మళ్ళీ ట్రాన్స్మిటెడ్ పవర్ టోటల్ పవర్ ఫార్ములా ఏంటి, పీసీ ఇంటూ 1+μ²/2. అర్థమైందా? సో పీసీ పీసీ గెట్స్ క్యాన్సిల్డ్, ఫైనల్గా మీకు ఏం మిగులుతుంది, 1 డివైడెడ్ బై 2+μ²/2. 2 పైకి వెళ్ళిపోతుంది, 2 డివైడెడ్ బై 2+μ². దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యారియర్ పవర్ బై టోటల్ పవర్. అర్థమైందా? సైడ్ బ్యాండ్ పవర్ బై టోటల్ పవర్ అంటేనే మాత్రమే మాడ్యులేషన్ ఎఫిషియన్సీ, ఇది కాదు. ఓకేనా? మాడ్యులేషన్ ఎఫిషియన్సీ ఏం చెప్తుంది, టోటల్ పవర్లో సైడ్ బ్యాండ్ పవర్ ఎంత మాత్రమే చెప్తుంది, దాన్నే మాడ్యులేషన్ ఎఫిషియన్సీ అంటాం. ఎందుకని దీనికి స్పెసిఫిక్గా అన్నారంటే సైడ్ బ్యాండ్స్లో మాత్రమే మెసేజ్ ఉంటుంది, క్యారియర్ మాత్రం జస్ట్ ఆ సైడ్ బ్యాండ్స్ని తీసుకెళ్ళడానికి, ఆ సైడ్ బ్యాండ్స్ అనేవి ట్రావెల్ అవ్వడానికి ఆ క్యారియర్ హెల్ప్ చేస్తుంది అంతే. ఓకేనా? సరే, సో ఈటా ఈక్వల్స్ టు μ²/2+μ². పీసీ బై పీటీ ఫార్ములా ఏంటి, 2/2+μ². ఈటా అంటే ఏంటి, పిఎస్బి బై పీటీ. ఓకేనా? 2+μ² అనమాట. రైట్? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ చూడండి, ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు, మ్యూ వాల్యూ 1 అయిందనుకోండి, అంటే ఫర్ క్రిటికల్ మాడ్యులేషన్ ఈటా వాల్యూ ఎంత అవుతుంది, ఈటా అంటే ఏంటి, పిఎస్బి బై పీటీ అయినా ఎంత అవుతుంది, మ్యూ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2+1 అవునా, అంటే 1/3 అవుతుంది. సో వెన్ మ్యూ ఈక్వల్స్ టు 1, పిఎస్బి బై పీటీ, ద రేషియో ఆఫ్ పిఎస్బి అండ్ పీటీ అంటే 1:3 అని చెప్పాలి. సైడ్ బ్యాండ్ బై టోటల్ పవర్ అంటే టోటల్ పవర్ 3 పార్ట్స్ ఉందనుకోండి, దానిలో ఒక పార్ట్ మాత్రమే సైడ్ బ్యాండ్స్ తీసుకుంటున్నాయి, మిగిలిన 2 పార్ట్స్ క్యారియర్ తీసుకుంటుంది. అలాంటప్పుడు పీసీ బై పీటీ ఎంత, టోటల్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, పీసీ బై పీటీలో మ్యూ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు 2/2+1 వస్తుంది, అంటే 2/3. అంటే టోటల్ పవర్ 3 పార్ట్స్ ఉందనుకోండి, దానిలో 1 పార్ట్ మాత్రమే సైడ్ బ్యాండ్కి వెళ్తుంది, 2 పార్ట్స్ వచ్చేసి క్యారియర్ పవర్ తీసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ ద అనాలిసిస్ ఈస్, దిస్ ఈజ్ వాట్ ద మాడ్యులేషన్ ఎఫిషియన్సీస్. అర్థమైందా? సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న. మిమ్మల్ని ప్రాబ్లమ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ట్విస్ట్ చేసి అడిగినా కూడా మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి, ఎందుకని మనకు కాన్సెప్ట్ చక్కగా అర్థమైంది. అవునా కదా? ఏదేంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే క్వశ్చన్ని ట్విస్ట్ చేసినా సరే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ లెక్చర్ని మళ్ళీ మళ్ళీ వినండి, నోట్స్ రాసుకోండి, ఈ ఫార్ములాస్ని ఒక దగ్గర రాసుకోండి, సో దట్ ఎప్పుడు వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. ప్రాబ్లమ్స్ కూడా మనం ఖచ్చితంగా చేద్దాం. ఈ పర్టికులర్ టాపిక్ మీద నెక్స్ట్ లెక్చర్లో ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న. బట్ బిఫోర్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద జనరేషన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ అండ్ ద డిటెక్షన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్. సో ఆ పర్టికులర్ లెక్చర్ని నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for listening to my lecture. See you in the next session. Take care. Bye bye. See you.